హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని నేను ఒక 1 అవర్ నానబెట్టుకున్నానండి. చక్కగా ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేడి పాలు చక్కగా కాగేటప్పుడు అందులో వేసేసుకోవాలి. పాలల్లో ఉడికించుకుంటే సగ్గుబియ్యం చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా. ఈ సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో చక్కగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ లోపల ఇవి ఉడికేసరికి పక్కన స్టవ్ మీద మనము జీడిపప్పు, కిస్మిస్, సేమియా వేయించుకోవటానికి గాను నెయ్యి వేసుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా అండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను జీడిపప్పు వేయించేసుకుంటున్నాను. చక్కగా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలండి. మధ్యలో ఒకసారి మనం ఆ సగ్గుబియ్యాన్ని కూడా కలిపేసుకుంటే సరిపోతుంది, లేకపోతే అడుగంటిపోతే మాడు వాసన వస్తుంది, బాగుండదు. చూసారు కదా, ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చేలా ఉడకాలండి. జీడిపప్పు చక్కగా వేగిపోయినాయి. తర్వాత కిస్మిస్ కూడా వేయించేసుకుందామండి. ఇవి చక్కగా పొంగిపోయి బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని సేమియా వేసేసుకుందాము. ఇప్పుడు సేమియా వేసుకొని చక్కగా వేయించేసుకొని చూసారు కదా, చక్కగా బ్రౌనిష్గా చక్కగా వేగిపోయింది సేమియా. ఇలా వేయించేసుకొని ఇప్పుడు మనం ఉడికిపోయిన సగ్గుబియ్యంలో వేసేసుకుందామండి సేమియాని. చక్కగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా కనపడాలి, అలా అయితే ఉడికిపోయినట్టు. సేమియా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత చూసారుగా, అలా ఉడికిన తర్వాత సేమియా వేసుకోవాలి. ఒక స్పూన్ నేను నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యితోటే ఎంత ఏ స్వీట్ అయినా సరే నెయ్యితోటే కదా మంచి టేస్ట్ అనేది. ఒక కప్పు షుగర్ కూడా వేసేసుకున్నాను నేను. షుగరే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక్క చిటికెడు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఏ స్వీట్కైనా కాస్త సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. చక్కగా ఇదంతా కలిపేసుకొని చూసారు కదా, ఇంత చక్కగా ట్రాన్స్పరెంట్గా సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఎమ్మి సగ్గుబియ్యం సేమియా పాయసం. చూసారు కదా, ఎంత టేస్టీ ఎమ్మీగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.